Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara, and I welcome you all to UPNC Essentials with Tara IAS. My name is Vaishnavi and today I am going to tackle the topic called as Indian State of Forest Report 2023. So, this particular topic this is very essential for the environment point of view. Okay, so GS3 lo manaki useful ga untundi, and also in various other places you can quote this data in order to substantiate your points in the mains answers. And along with that 2023 data ఈ ఇయర్ లో వచ్చింది 2024 లో వచ్చింది కాబట్టి సో నెక్స్ట్ వచ్చే ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి ఈ డేటా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ప్రిలిమ్స్ లో కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ ద డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్. ఓకే, సో అండ్ ఆల్సో వీడియోలోకి వెళ్ళక ముందు లెట్ మీ టెల్ యూ, మనం అభ్యాసన సిరీస్ తో ముందుకొచ్చాం. అభ్యాసన సిరీస్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ డైలీ ఆన్సర్ రైటింగ్ సిరీస్ అనమాట. సో దిస్ ఇస్ ఎస్పెషలీ యూస్ఫుల్ ఫర్ ద మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. డైలీ వన్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో డైలీ మనం వీడియో తీసుకొస్తాం కాబట్టి అక్కడ మీకు డీటెయిల్ డిస్కషన్ ఆఫ్ దట్ పర్టికులర్ క్వశ్చన్ విల్ బి డెల్ట్ బై ఎ సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఫ్యాకల్టీ. ఓకే, సో ఆ స్పెషల్ ఫ్యాకల్టీ ఎవరైతే ఆ టాపిక్ ని డీల్ చేస్తున్నారో వాళ్ళు ఆ క్వశ్చన్ ని కాంప్రహెన్సివ్ గా అనాలిసిస్ చేస్తారనమాట. ఎస్టర్డే నుంచి మనము రీస్టార్ట్ చేసాం. సో దిస్ ఇస్ నాట్ న్యూ ఇనిషియేటివ్, దిస్ వాజ్ ఆల్రెడీ డన్ బిఫోర్, బట్ వీ హ్యావ్ made certain modification and we have restarted it again. Okay, yesterday Sairam sir ఇండియన్ హిస్టరీ నుంచి ఒక మంచి క్వశ్చన్ ని మీకు ఎలా రాయాలి అనేది కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ దట్ వీడియో కైండ్లీ వాచ్ ఇట్. అండ్ టుడే అభ్యాసన వీడియో విల్ బి డెల్ట్ బై ద పాలిటీ ఫ్యాకల్టీ యామిని మ్యామ్. యూ కెన్ వాచ్ దట్ వీడియో ఆల్సో. ఓకే, సో విత్ దిస్ నోట్ లెట్ స్టార్ట్ ద వీడియో. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో కనుక నచ్చినట్టయితే మేక్ షూర్ దట్ యూ హిట్ ద లైక్ బటన్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మేక్ షూర్ దట్ యూ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఆల్సో ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. ఓకే, సో ఇక్కడ నేను చెప్పే ప్రతి పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇఫ్ యూ నీడ్ ద పీడిఎఫ్ యాక్సెస్ యూ కెన్ ఫాలో అవర్ టెలిగ్రామ్ ఛానల్ తారా ఐఏఎస్. ఓకే, అక్కడ మీకు పీడిఎఫ్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. ఓకే, సో ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో సో ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆర్ ఫస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. అయితే దీన్ని 2 వాల్యూమ్స్ లో మనకు తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ వాల్యూమ్ డేటా ఏదైతే ఉంటుందో అది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, మరి దీన్ని ఎవరు తీసుకొస్తారు మ్యామ్? సో దీన్ని ఎవరు తీసుకొస్తారంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో సో దట్ విల్ బి హ్యావింగ్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పబ్లిషింగ్ దిస్ పర్టికులర్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. సో ఎన్ని ఇయర్స్ కి ఒకసారి దీన్ని తీసుకొస్తారు? సో దిస్ విల్ బి బాట్ అండర్ బైనియల్ బేసిస్ అనమాట. సో దీన్ని ఎప్పటి నుంచి తీసుకొస్తున్నామంటే 1987 నుంచే మనం దీన్ని పబ్లిష్ చేయడం మొదలు పెట్టాము. సో దిస్ విల్ బి launched by, okay, so this will be bought by Forest Survey of India and this will be launched at ఎక్కడ లాంచ్ చేశారు దీన్ని అని అంటే రీసెంట్ రిపోర్ట్ ని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో అగైన్ దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఈ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుందంటే డెహ్రాడూన్ లో ఉంటుంది. సో ఇక్కడ మనం దీన్ని లాంచ్ చేసాం అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంటల్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. దాంట్లో స్పెసిఫిక్ బాడీ అండ్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా బైనియల్ బేసిస్ లో దీన్ని లాంచ్ చేస్తుంది సిన్స్ 1987. సో దిస్ ఇస్ ద 18th రిపోర్ట్ అనమాట. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. సో ఇస్రో ఏదైతే ఉంటుందో సో మరి మనం యూజ్ చేసే టెక్నాలజీ ఏంటి, మనం దాన్ని ఎలా ఓకే అక్కడ రిపోర్ట్ లో ఇచ్చిన డేటాని ఎలా మెజర్ చేస్తున్నామంటే త్రూ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇస్రో అనమాట. సో ఇండిజినియస్ LISS-3 సెన్సార్. LISS అంటే ఏంటి? లీనియర్ ఇమేజింగ్ అండ్ సెల్ స్కానింగ్ సెన్సార్ 3 ఏదైతే ఉంటుందో దాన్ని వాడుతూ విల్ యాక్చువల్లీ మెజర్ ది డేటా అనమాట. ఓకే, సో ఆ ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, ట్రీ కవర్ ఎంత ఉంది, అవన్నీ మెజర్ చేస్తాం. సో దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ది IRS రిసోర్స్ శాటిలైట్ సిరీస్. ఓకే, సో ఇది దేంట్లో భాగంగా వచ్చింది అని అంటే IRS యొక్క రిసోర్స్ శాటిలైట్ సిరీస్ లో భాగంగా తీసుకొచ్చిన LISS-3 సెన్సార్ ఏదైతే ఉంటుందో దాంట్లో భాగంగా దీన్ని మనం తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇక్కడున్న ప్రతి ఒక్క పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఐ రిపీట్ ఇట్ అగైన్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద Forest Survey of India will be releasing this report on biennial basis since 1987. It is launched at Forest Research Institute at Dehradun. So ISRO indigenous LISS-3 sensor, which is part of IRS resource satellite series, will be bringing this particular data. Okay, clear?
సో ఈ పర్టికులర్ రిపోర్ట్ లో ఉన్న డేటాని స్టడీ చేసే ముందు లెట్ us see some terms. ఓకే, కొన్ని టర్మ్స్ ని నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఫారెస్ట్ కవర్? ఫారెస్ట్ కవర్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఓకే, సో ఇట్ రిఫర్స్ టు ఆల్ ల్యాండ్స్ విచ్ ఆర్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 hectare. ఓకే, 1 hectare కన్నా ఎక్కువగా ఉన్నా ఆర్ ఈక్వల్ గా ఉన్నా, ఓకే, దాన్ని మనము ఫారెస్ట్ కవర్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడు కన్సిడర్ చేయొచ్చు? ఈ 1 hectare ఏరియాలో if it is having a tree canopy of more than or equal to 10%, irrespective of the ownership, legal status, and it can include any of this following anamata. So basically, okay, 1 hectare or more than 1 hectare land area lo 10% canopy kanna ekkuva tree cover unte, okay, if there is a 10% tree canopy or more, okay, 10% kanna ekkuva undochu kuda, okay, minimum vachesi 10%. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓనర్షిప్, దాన్ని ఎవరు ఓన్ చేస్తున్నారు, దాని లీగల్ స్టేటస్ ఏంటి, అవన్నీ మనకు అవసరం లేదు. ఇవన్నీ అవసరం లేకుండా 10% కన్నా ఎక్కువగా ఒక 1 hectare ఆర్ మోర్ ల్యాండ్ లో 10% కన్నా ఎక్కువగా ట్రీ కానోపీ ఉంటే దాన్ని మనం ఫారెస్ట్ కవర్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో ఈ పర్టికులర్ ట్రీ కవర్ లో మనం దేన్ని ఇంక్లూడ్ చేయొచ్చు? వి కెన్ యాక్చువల్లీ ఇంక్లూడ్ ఆర్కిడ్స్, ఓకే, బ్యాంబూ, పామ్, సుబాబుల్, రబ్బర్ ప్లాంటేషన్ ని కూడా మనము ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, షేడ్ ట్రీస్ ఇన్ టీ ప్లాంటేషన్స్ ఏదైతే ఉంటుందో అండ్ ఆల్సో కాఫీ ప్లాంటేషన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ట్రీ కానోపీ కిందకి మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, కాసువారినా, ఓకే, అవేకా నట్ అండ్ అకాకియా, పాపులర్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి అనమాట. సో బేసికలీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. అండ్ ఆల్సో 1 hectare కన్నా ఎక్కువగా ఆర్ ఈక్వల్ టు 1 hectare ఉన్న ల్యాండ్ ఏరియాలో 10% కన్నా ఎక్కువగా ట్రీ కానోపీ ఉన్నట్టయితే దాన్ని మనం ఫారెస్ట్ కవర్ కిందకి కన్సిడర్ చేస్తాం. ఓకే, ఐ హోప్ ఐ హావ్ క్లియర్డ్ ద డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఇన్ డీటెయిల్. ఓకే, నా నెక్స్ట్ టర్మ్ నేర్చుకుందాం. సో మరి రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా అంటే ఏంటి? సో రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అంటే ఏంటంటే, సో ఏదైతే గవర్నమెంట్ రికార్డ్స్ కింద ఫారెస్ట్ కిందకి రికార్డ్ అయ్యిందో దాన్నే మనం రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అని అంటాం. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటాయి అకార్డింగ్ టు ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927. రికార్డెడ్ ఫారెస్ట్ లో రిజర్వ్డ్ ఫారెస్ట్లు ఉంటాయి అండ్ ఆల్సో ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ లో కూడా ఉంటాయి. ఓకే, రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే సో ఇట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్, కమర్షియల్ పర్పసెస్ అయినా కానివ్వండి, ఆర్ఎల్స్ టు ప్రొటెక్ట్ సమ్ వైల్డ్ స్పీసీస్ ఆర్ సమ్ ట్రీస్, దేనికైనా కావచ్చు. ఓకే, అలా మనకు రిజర్వ్డ్ ఫారెస్ట్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ రెండు రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా కిందకి వస్తాయి. So forest area which is recorded in the government record is nothing but it's a recorded forest area. Okay. So మీకు ఫారెస్ట్ కవర్ అంటే ఏంటో తెలిసింది. ఓకే, ఐ హావ్ టోల్డ్ యూ దట్ ఫారెస్ట్ కవర్ అంటే 1 hectare కన్నా ఎక్కువగా 1 hectare కి ఈక్వల్ గా ఉండి దాంట్లో 10% ట్రీ కానోపీ ఉంటే దాన్ని మనం ఫారెస్ట్ కవర్ అంటాము అని చెప్పాను. బట్ ట్రీ కవర్ అంటే ఏంటి? సో విత్ ద ఏరియా విచ్ ఇస్ కవర్డ్ బై ట్రీస్ అవుట్ సైడ్ ద రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా. సో ఏదైతే గవర్నమెంట్ రికార్డ్స్ కింద ఉందో దానికి అవుట్ సైడ్ ఒకవేళ మనం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే అవుట్ సైడ్ దట్ పర్టికులర్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా, ఇంటి దగ్గర కానివ్వండి, రోడ్స్ మీద కానివ్వండి, ఎక్కడైనా ట్రీస్ అనేవి ఉంటే, ఓకే, దట్ కెన్ బి అ సింగిల్ ట్రీ ఆర్ ప్యాచెస్ ఆఫ్ ట్రీస్. ఓకే, అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ట్రీ కవర్ అని ఎప్పుడు అంటామంటే ఇఫ్ ఇట్ ఇస్ లెస్ దెన్ 1 hectare. 1 hectare కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం? ఫారెస్ట్ కవర్ అని అంటున్నాం. లెస్ దెన్ 1 hectare ఉంటే దాన్ని మనం ట్రీ కవర్ అని అంటాం అనమాట. Okay, kindly remember this data. The area, this definition, area covered by trees outside the recorded forest area. It can be a single tree to the patches of trees which are available in less than 1 hectare area. Okay, so this is about tree cover. అయితే నేను ఆల్రెడీ మీకు ట్రీ కవర్ అంటే ఏంటో చెప్పాను. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా, సో ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ రోడ్స్ ఆర్ కెనాల్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్ దగ్గర ఉన్న ట్రీస్ కవర్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ దేర్ ఇన్ లెస్ దెన్ 1 hectare, ఓకే, ఇన్ ఏరియా, దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ట్రీ కవర్. ఓకే, నెక్స్ట్, సో కేటగరైజేషన్ ఆఫ్ ఫారెస్ట్. సో ఫారెస్ట్ కవర్ ఏదైతే ఉంటుందో, ఐ టోల్డ్ యూ దట్ ఫారెస్ట్ కవర్ అంటే ఏంటో నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఈ ఫారెస్ట్ కవర్ ని మనం డిఫరెంట్ కేటగిరీస్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి వెరీ డెన్స్ ఫారెస్ట్. సో కానోపీ డెన్సిటీ 10% కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని మనం ఫారెస్ట్ కవర్ కిందకి కన్సిడర్ చేస్తాం. కానీ 70% కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని మనము, ఇఫ్ కానోపీ డెన్సిటీ ఈజ్ మోర్ దెన్ 70%, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ వెరీ డెన్స్ ఫారెస్ట్.
ఒకవేళ 40 నుంచి 70% మధ్యలో ఉంటే మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ అంటాము. లేదు 10 to 40% మధ్యలో క్యానోపీ ఉంటే దాన్ని మనం ఓపెన్ ఫారెస్ట్ కిందకి కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. ఇదంతా ఫారెస్ట్ కవరే. 10 to 40 అయితే ఓపెన్ ఫారెస్ట్, 40 to 70 అయితే మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్, మోర్ దెన్ 70 అంటే దాన్ని మనం వెరీ డెన్స్ ఫారెస్ట్ కిందకి కన్సిడర్ చేస్తాం. ఓకే, సో దర్ ఇస్ అనదర్ టర్మ్ దట్ యూ హావ్ టు రిమెంబర్, దట్ ఈస్ కార్బన్ స్టాక్. కార్బన్ స్టాక్ అంటే ఏంటంటే, సో దిస్ ఇస్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ కార్బన్ స్టోర్డ్ ఇన్ ద ఫారెస్ట్ ఈకోసిస్టమ్. ఒక ఫారెస్ట్ ఈకోసిస్టమ్ లో ఎంత అమౌంట్ ఆఫ్ కార్బన్ ని స్టోర్ చేసుకోగలుగుతుంది ఆ ఫారెస్ట్ అనేది మనకి కార్బన్ స్టాక్ అన్నమాట. సో ఇట్ ఇంక్లూడ్స్ అబౌవ్ గ్రౌండ్ బయోమాస్, దట్ ఈస్ ట్రీస్. ఓకే, ట్రీస్ ద్వారా ఎంత స్టోర్ చేసుకోగలుగుతున్నాం. బిలో గ్రౌండ్ బయోమాస్, దట్ ఈస్ టు రూట్స్ ఆల్సో. రూట్స్ నుంచి ఎంత స్టోర్ చేసుకోగలుగుతున్నాం కార్బన్ ని, ట్రీస్ ఎంత అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నాయి, అండ్ ఆల్సో సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది, అన్నిటిని కలిపి మనము కార్బన్ స్టాక్ అని అంటూ ఉంటాం అనమాట. ఓకే, సో లెట్ us see the key findings of this particular report. మీకు ఆల్రెడీ ఫారెస్ట్ కవర్ అంటే ఏంటో చెప్పాను, ట్రీ కవర్ అంటే ఏంటో కూడా చెప్పాను. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫైండింగ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ రిపోర్ట్, టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్, సో ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫారెస్ట్ కవర్ అలాంగ్ విత్ ద ట్రీ కవర్ ఎంత ఉంది అని అంటే 8,27,357 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందన్నమాట. ఓకే, టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఇస్ 8,27,357 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలంటే అబ్సల్యూట్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలంటే నో, డెఫినెట్లీ నో. You can remember this percentage. 25.17% of the total geographical area of India is covered by forest cover along with the tree cover అన్నమాట. ఓకే, సో ఈ ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది పర్సంటేజ్ టర్మ్స్ లో చూసుకుంటే 21.76% ఉంది. ట్రీ కవర్ ఎంత ఉంది 3.4% ఉంది. సో కాంబినేషన్ ఆఫ్ దిస్ బోత్ ఇస్ 25.17%. సో ఈ పర్సంటేజెస్ ని గుర్తుపెట్టుకోండి. 21.7% is forest cover, 3.4% is tree cover, and 25.1% is the total forest and tree cover. Okay, so normal ga top country in average annual net gain. Okay, average ga annual ga చూసుకుంటే ఒక సంవత్సరానికి ఇంకో సంవత్సరానికి నెట్ గెయిన్ లో ఎవరు టాప్ లో ఉన్నారు అంటే చైనా, దెన్ ఆస్ట్రేలియా, దెన్ ఇండియా అన్నమాట. ఇండియా is at the third place if you are considering the average annual net gain. దట్ ఈస్ 0.38% ఇంక్రీజ్ అనేది చూస్తున్నాం. వెరస్ ఫారెస్ట్ ఏరియా పరంగా మొత్తం చూసుకుంటే ఫారెస్ట్ ఏరియాలో రష్యా ఇస్ ఇన్ ద టాప్ ప్లేస్ అండ్ ఇండియా ఇస్ ఇన్ ద 10th ప్లేస్ అనమాట. ఓకే, టోటల్ ఫారెస్ట్ ఏరియాలో ఇండియా 10th ర్యాంక్ ఉంది. యావరేజ్ యాన్యువల్ నెట్ గెయిన్ లో ఇండియా అనేది 3rd ప్లేస్ లో ఉంది. ఓకే, విత్ 0.3% గ్రోత్. ఓకే, సో ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ చూడడం జరిగింది. సో 1,0445 స్క్వేర్ కిలోమీటర్స్ కంపేర్ టు ద ప్రీవియస్ ISFR రిపోర్ట్. అంటే అబ్సల్యూట్ టర్మ్స్ లో ఇంక్రీజ్ చూసామా, డిక్రీజ్ చూసామా? ఇఫ్ యూ కంపేరింగ్ విత్ ద లాస్ట్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటే డెఫినెట్ గా ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ లో ఇంక్రీజ్ అనేది చూసామన్నమాట. ఇఫ్ యూ కంపేరింగ్ విత్ ది ISFR 2021, ఫారెస్ట్ కవర్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే 156 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్రీజ్ అయింది. ట్రీ కవర్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే 1,289 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్రీజ్ అయింది. ఓకే, క్లియర్. నెక్స్ట్, సో ఇప్పుడు స్టేట్ వైజ్ డేటా చూద్దాం. ఏ స్టేట్స్ ఎందులో టాప్ ఉన్నాయి, ఎందులో లీస్ట్ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ పర్సెంటేజ్ ఉంది అనేది డీటెయిల్ గా చూద్దాం. సో బేసిక్ గా నార్త్ ఈస్ట్ రీజన్ చూసుకుంటే నార్త్ ఈస్ట్ మొత్తంలో ఉన్న అన్ని స్టేట్స్ లో 67% ఫారెస్ట్ ఏరియా అనేది ఉందన్నమాట. టోటల్ 100% ఏరియాలో 67% మనకి ట్రీ కవర్ అండ్ ఫారెస్ట్ కవర్స్ ఉన్నాయి నార్త్ ఈస్టర్న్ రీజన్ లో. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే, లాస్ట్ రిపోర్ట్ తో కంపేర్ చేస్తే మాత్రం వీ హావ్ సీన్ ద డిక్రీజ్ ఇన్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఫారెస్ట్ కవర్ బై స్టేట్స్. టాప్ 3 స్టేట్స్ బై టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్. మొత్తం ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ రెండింటిని కన్సిడర్ చేస్తే టాప్ 3 స్టేట్స్ ఏమున్నాయనంటే MAM అని గుర్తుపెట్టుకోండి, మ్యామ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, MAM, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. సో ఇది టోటల్ కాంబినేషన్ ఆఫ్ టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్. ఓకే, ఇది పర్సంటేజెస్ లో కాదు, అబ్సల్యూట్ టర్మ్స్ లో మధ్యప్రదేశ్ ఇస్ ఇన్ ద టాప్ ప్లేస్, దెన్ అరుణాచల్ ప్రదేశ్, దెన్ మహారాష్ట్ర. ఓకే, అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఫారెస్ట్ కవర్ మాత్రమే చూసుకుంటే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇంక్రీజ్ ఇన్ ద ఫారెస్ట్ కవర్, సో ఇంక్రీజ్ అయిన దాన్ని బట్టి ఇక్కడ అబ్సల్యూట్ టర్మ్స్ కాదు, ఎంతైతే లాస్ట్ రిపోర్ట్ తో కంపేర్ చేస్తే దేర్ విల్ బి అన్ ఇంక్రీజ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ నేను సర్టన్ అమౌంట్ ఆఫ్ వెయిట్ ఉన్నాను అనుకోండి. ఓకే, సో నౌ ఐఎమ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ వెయిట్. ఎంత ఇంక్రీజ్ అయింది అని అంటే X - Y. సో లాస్ట్ ఇయర్ X అయితే ఇయర్ Y అయితే X - Y లాగా కన్సిడర్ చేస్తాం. అలా ఫారెస్ట్ రిపోర్ట్ 2021
ఇప్పుడు ఓకే 2021 అండ్ 2023 రిపోర్ట్ ని కన్సిడర్ చేసినప్పుడు ఎంత ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ అయింది అన్నప్పుడు మిజోరంలో ఎక్కువగా ఇంక్రీజ్ అయింది, గుజరాత్ లో నెక్స్ట్ ఒడిస్సా. ఓకే, సో MGO అని గుర్తుపెట్టుకోండి, MGO. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఇంక్రీజ్ ఇన్ ద ఫారెస్ట్ కవర్. ఓకే, సో మరి టోటల్ అబ్సల్యూట్ టర్మ్స్ లో ఫారెస్ట్ కవర్ ఎక్కువ ఉంది. సో ఇదేమో స్టార్టింగ్ ఏమో మ్యామ్ అనేది మనము టోటల్ ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్ రెండు కలిపి చూసాం. ఓన్లీ ఫారెస్ట్ కవర్ పరంగా చూసుకుంటే MAC, దట్ ఈస్ మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. సో థర్డ్ ప్లేస్ లో ఇక్కడ మహారాష్ట్ర ఉంటే థర్డ్ ప్లేస్ లో ఇక్కడ ఛత్తీస్గఢ్ అనేది ఉందన్నమాట. ఓకే, టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ పరంగా మహారాష్ట్ర ఇస్ ఇన్ ద థర్డ్ ప్లేస్, వెరస్ ఓన్లీ ఫారెస్ట్ కవర్ పరంగా ఛత్తీస్గఢ్ ఇన్ ద థర్డ్ ప్లేస్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఎక్కడుంది? పర్సంటేజ్ పరంగా చూసుకుంటే లక్షద్వీప్, మిజోరం అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో ఇది ఓన్లీ ఫారెస్ట్ కవర్ పరంగా హైయెస్ట్ పర్సంటేజ్. ఓకే, ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న ఓకే టోటల్ ఏరియాలో ఎంత పర్సంటేజ్ ఉంది అన్న దాన్ని బట్టి చూసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ లక్షద్వీప్ లో 100% ఉంటే 100% ఏరియా ఉంటే 100% లో 91% ఏరియా అనేది ఈ పర్టికులర్ ఫారెస్ట్ కవర్ తోనే కవర్ అయ్యి ఉందన్నమాట. అందుకే లక్షద్వీప్ లో హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ అండర్ ఫారెస్ట్ కవర్. సో LMA అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫారెస్ట్ కవర్ ప్లస్ ట్రీ కవర్ లో మ్యామ్ అని గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఫారెస్ట్ కవర్ పరంగా చూసుకుంటే అబ్సల్యూట్ టర్మ్స్ లో మ్యాక్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ కవర్ పర్సంటేజ్ పరంగా టోటల్ జాగ్రఫికల్ ఏరియాలో ఉన్న పర్సంటేజ్ పరంగా చూసుకుంటే LMA అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ పరంగా చూసుకుంటే ఫారెస్ట్ కవర్ పరంగా చూసుకుంటే మిజోరం, గుజరాత్ అండ్ దెన్ ఒడిస్సా. మరి ఎక్కువగా ఫారెస్ట్ కవర్ లూజ్ అయిన ఏరియా ఎక్కడుంది అని అంటే మధ్యప్రదేశ్ లోనే ఉంది. డెఫినెట్ గా మధ్యప్రదేశ్ లో ఎక్కువగా ఉంది కాబట్టి మధ్యప్రదేశ్ లోనే విల్ సీ ద మేజర్ లాస్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, ఓకే, దెన్ తెలంగాణ. మ్యాట్ అని గుర్తుపెట్టుకోండి. లాస్ ఎక్కడైంది అని అంటే మ్యాట్ దగ్గర అయింది. మ్యాట్, ఓకే, మ్యాట్ అంటే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఓకే, దెన్ తెలంగాణ. ఓకే, నెక్స్ట్ సో ఈ పర్టికులర్ థింగ్ ని కూడా గుర్తుపెట్టుకోండి. టోటల్ 19 స్టేట్స్ అండ్ యూటీస్ లో మోర్ దెన్ 33% ఏరియా ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్ అనేది ఉంది. ఓకే, ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ నేషనల్ యావరేజ్ 19 స్టేట్స్ లో 33% కన్నా ఎక్కువగా ఫారెస్ట్ కవర్ ఉండడం జరిగిందనమాట. ఓకే, 19 స్టేట్ అండ్ యూటీస్ లో. నెక్స్ట్ ఓన్లీ ట్రీ కవర్ చూసుకుంటే, సో ఇక్కడ మనం టాప్ 3 స్టేట్స్ పరంగా ఫారెస్ట్ కవర్ లో చూసుకున్నాం కదా, అలా ఓన్లీ ట్రీ కవర్ గా చూసుకుంటే ఏ స్టేట్ టాప్ లో ఉందంటే మహారాష్ట్ర, దెన్ రాజస్థాన్, దెన్ యూపీ అన్నమాట. ఓకే, మహారాష్ట్ర, రాజస్థాన్, దెన్ యూపీ. నెక్స్ట్ బోత్ ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ లాస్ లో చూసుకుంటే, ఓకే, లాస్ ఇన్ ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ పరంగా మధ్యప్రదేశ్ ఇస్ ఇన్ ద టాప్ అగైన్, దెన్ కర్ణాటక, దెన్ లడాక్ అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ పర్సంటేజ్ వైజ్ ట్రీ కవర్ ఎక్కువ ఉంది అని అంటే చండీగఢ్, ఢిల్లీ అండ్ కేరళ. ఓకే, చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కొంచెం నెమ్మదిగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. రోజు ఒక పర్టికులర్ థింగ్ ని నేర్చుకున్నా సరిపోతుంది ఫర్ ద నెక్స్ట్ 1 వీక్. ఓకే, సో ఇక్కడ మీరు ఏమేమి గుర్తుపెట్టుకుంటారు? ఐల్ రిపీట్ ఆల్ ద థింగ్స్ అగైన్ ఫర్ యూ పీపుల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫారెస్ట్ కవర్ పరంగా, ఓకే, ఫారెస్ట్ కవర్ బై స్టేట్స్ పరంగా చూసుకుంటే ఫారెస్ట్ కవర్ ప్లస్ ట్రీ కవర్. లెట్ మీ టేక్ అ ఫ్రెష్ పేజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ అగైన్. ఓకే, ఇప్పటివరకు మనం నేర్చుకున్న డేటాను ఒక్కసారి నేను మళ్ళీ రివైజ్ చేస్తాను సో దట్ యూ విల్ హ్యావ్ ద క్లారిటీ. ఓకే, ఫారెస్ట్ కవర్ ప్లస్ ట్రీ కవర్ పరంగా, ఓకే, ఫారెస్ట్ కవర్ ప్లస్ ట్రీ కవర్ పరంగా ఏ స్టేట్స్ టాప్ లో ఉన్నాయి మ్యామ్ అని చెప్పాను, దట్ ఈస్ మధ్యప్రదేశ్, ఓకే, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ మహారాష్ట్ర. ఓకే, so this is clear. This is both with respect to forest cover plus tree cover in absolute terms. Okay, next ఓన్లీ ఫారెస్ట్ కవర్ పరంగా చూసుకుందాం. ఓన్లీ ఫారెస్ట్ కవర్ పరంగా మనం చూసుకుంటే, సో ఫస్ట్ స్టేట్ ఇస్ మధ్యప్రదేశ్ అగైన్, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, బట్ థర్డ్ ప్లేస్ లో మహారాష్ట్ర బదులు ఛత్తీస్గఢ్ చేంజ్ అవుతుంది అని చెప్పాను. నెక్స్ట్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్, పర్సెంటేజ్ పరంగా ఫారెస్ట్ కవర్ చూసుకుంటే మనము నెక్స్ట్ ఏంటంటే పర్సెంటేజ్ పరంగా ఫారెస్ట్ కవర్ చూసుకుంటే ఏది ఎక్కువ ఉంది అని అంటే లడాక్, దెన్ మిజోరం, దెన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ అన్నమాట. ఓకే, సో క్లియర్ కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఓన్లీ ట్రీ కవర్ పరంగా మాత్రమే చూసుకుంటే ఫస్ట్ మహారాష్ట్ర ఉంటుంది, నెక్స్ట్ రాజస్థాన్ ఉంటుంది, నెక్స్ట్ యూపీ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఓన్లీ ట్రీ కవర్ పరంగా. సో పర్సెంటేజ్ వైజ్ ట్రీ కవర్ చూసుకుంటే అగైన్
సో పర్సెంటేజ్ వైజ్ ట్రీ కవర్ మనం చూసుకున్నాం అనుకోండి, ఏది టాప్ లో ఉంటుందంటే చండీగఢ్ ఉంటుంది, ఢిల్లీ ఉంటుంది, నెక్స్ట్ కేరళ ఉంటుంది. ఓకే, చండీగఢ్, ఢిల్లీ అండ్ దెన్ కేరళ. సో ఈ డేటా మీకు గుర్తుంటుందనే నేను అనుకుంటున్నాను ఇక్కడ వరకు. నెక్స్ట్ మేజర్ లాస్ ఇన్ ద ఫారెస్ట్ కవర్. లాస్ ఇన్ ద ఫారెస్ట్ కవర్ పరంగా లాస్ ఎక్కువ ఎక్కడ చూసామునంటే అగైన్ మధ్యప్రదేశ్ లో ఎక్కువగా ఉంటది కాబట్టి మధ్యప్రదేశ్ లో లాస్ ఎక్కువనే చూస్తాము. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, ఓకే, ఐ టోల్డ్ యూ టు రిమెంబర్ as మ్యాట్. నెక్స్ట్ తెలంగాణ, నెక్స్ట్ త్రిపుర. గుర్తుపెట్టుకోవాలనుకుంటే త్రిపురను కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఫారెస్ట్ కవర్ లాస్ పరంగా. నెక్స్ట్ ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ రెండు కలిపి లాస్ చూసుకుంటే, ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ రెండు కలిపి లాస్ చూసుకుంటే ఎక్కువ లాస్ ఉంది అని అంటే మనకి మధ్యప్రదేశ్లో అగైన్, మధ్యప్రదేశ్లోనే ఎక్కువ లాస్ ఉంది అగైన్. నెక్స్ట్ దాని తర్వాత కర్ణాటకలో, నెక్స్ట్ లడాఖ్లో అనమాట. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అనే నేను అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ఫారెస్ట్ కవర్ చూసాం, నెక్స్ట్ ఫారెస్ట్ కవర్ చూసాం, ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్ చూసాం, ట్రీ కవర్ చూసాం, ట్రీ కవర్ పర్సంటేజ్ పరంగా కూడా చూసాం. లాస్ ఇన్ ద ఫారెస్ట్ కవర్ కూడా మనం చూసాం, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ త్రిపుర. ఓకే, అండ్ దాని తర్వాత ట్రీ కవర్ అండ్ ఫారెస్ట్ కవర్ రెండు కలిపి లాస్ ఎక్కడ ఉంది అని అంటే మధ్యప్రదేశ్, కర్ణాటక అండ్ లడాక్. ఓకే, ఈ డేటా గుర్తుంటుంది కదా. ఓకే, నెక్స్ట్ డేటా చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాట్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఇస్ మ్యాంగ్రూవ్ డేటా అనమాట. ఓకే, మ్యాంగ్రూవ్ అండ్ అదర్ స్పెషల్ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇక్కడ మీరు ఒక టర్మ్ ని గుర్తుపెట్టుకోవాలి, ఫిష్ బాన్ కల్చర్ అంటారు దాన్ని. ఫిష్ బాన్ కల్చర్ అంటే ఏంటంటే, సో దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ మ్యాంగ్రూవ్ కల్టివేషన్ అనమాట. ఫిష్ బాన్ కల్చర్ అంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఫిష్, ఇట్స్ రిలేటెడ్ టు మ్యాంగ్రూవ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది టోటల్ మ్యాంగ్రూవ్ కవర్ 4,992 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందన్నమాట. సో లాస్ట్ ఇయర్ రిపోర్ట్ తో కంపేర్ చేసి 7% మ్యాంగ్రూవ్ కవర్ డిక్రీజ్ అయిందనే చెప్పొచ్చు. సో టోటల్ ఏరియా ఆఫ్ ఇండియాలో 0.15% మ్యాంగ్రూవే కవర్ చేస్తుంది. బట్ ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ద లాస్ట్ ఇయర్ ఆర్ లాస్ట్ డేటా 7% డిక్రీజ్ అనేది చూసాం మ్యాంగ్రూవ్ కవర్ లో. మరి మోర్ మ్యాంగ్రూవ్ కవర్ ఎక్కడ ఉంటుంది అని అంటే, ఓకే, పర్సంటేజ్ పరంగా వెస్ట్ బెంగాల్ లో ఎక్కువ ఉంటుంది, అబ్సల్యూట్ టర్మ్స్ లో కూడా వెస్ట్ బెంగాల్ లోనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో గుజరాత్ ఉంటుంది, థర్డ్ ప్లేస్ లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్, తర్వాత ఆంధ్రప్రదేశ్. ఓకే, వెస్ట్ బెంగాల్, గుజరాత్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్. అయితే ఎక్కువ డిక్రీజ్ ఇన్ మ్యాంగ్రూవ్ కవర్ గుజరాత్ లో చూసాం, 36% డిక్రీజ్ అయిందనమాట మ్యాంగో కవర్. అండ్ వెరాస్ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మోర్ ఇంక్రీజ్ ఇన్ మ్యాంగ్రూవ్ కవర్ చూడడం జరిగింది. సో మోర్ ఇంక్రీజ్ ఆంధ్రప్రదేశ్ లో చూసాం, చాలా తక్కువగా డిక్రీజ్ అయింది ఏంటి ఎక్కడ అంటే గుజరాత్ లో, బట్ మోర్ పర్సెంటేజ్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే వెస్ట్ బెంగాల్ లో. ఓకే, ఈ డేటా క్లియర్ అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్, and this report has shown a positive trend in the forest and tree cover with Chhattisgarh, Uttar Pradesh, Odisha already చూసేసాం ఇది. నెక్స్ట్ కార్బన్ స్టాక్ అండ్ సీక్వెస్ట్రేషన్. కార్బన్ స్టాక్ అంటే ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఐ హోప్ యూ పీపుల్ నో సీక్వెస్ట్రేషన్ అంటే ఏంటో కూడా మీకు తెలుసని నేను అనుకుంటున్నా. టోటల్ కార్బన్ స్టాక్ ఇన్ ఇండియన్ ఫారెస్ట్ చూసుకుంటే 7,285 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ స్టాక్ అనేది ఉంది. సో ఇంక్రీజ్ ఇన్ కార్బన్ స్టాక్ అనేది చూసాం, ఆల్మోస్ట్ 81.5 మిలియన్ టన్స్. ఇఫ్ కంపేరింగ్ విత్ ద ప్రీవియస్ అసెస్మెంట్ దర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద కార్బన్ స్టాక్. ఓకే, సో అండ్ ఆల్సో ఎక్కడ ఎక్కువ కార్బన్ స్టాక్ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్ లో, దాని తర్వాత మధ్యప్రదేశ్ లో ఉంది. అండ్ వుడ్ స్టాక్ ఎక్కడ ఎక్కువ ఉంది అని అంటే అరుణాచల్ ప్రదేశ్ లోనే. సో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే, లాస్ట్ అసెస్మెంట్ తో కంపేర్ చేస్తే వుడ్ స్టాక్ అనేది కూడా పెరిగింది అనమాట. ఓకే, ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన డేటా ఆల్రెడీ చెప్పాను. మ్యాంగ్రూవ్ కవర్ డిక్రీజ్ అయింది 7% లాస్ట్ అసెస్మెంట్ తో కంపేర్ చేస్తే. ఫిష్ బాన్ కల్చర్ ఇస్ రిలేటెడ్ టు మ్యాంగ్రూవ్ కల్టివేషన్. టోటల్ ఇండియాలో 0.15% ఏరియాని మ్యాంగ్రూవ్స్ కవర్ చేస్తుంది. మోర్ మ్యాంగ్రూవ్ కవర్ వెస్ట్ బెంగాల్, దెన్ గుజరాత్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్, ఆంధ్రప్రదేశ్. మోర్ పర్సెంటేజ్ డిక్రీజ్ ఇన్ ద గుజరాత్, మోర్ ఇంక్రీజ్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్. అండ్ కార్బన్ స్టాక్ ఎంత ఉంది అంటే 7,285, 81.5 మిలియన్ టన్స్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ అసెస్మెంట్ తో. ఎక్కడ ఎక్కువగా కార్బన్ స్టాక్ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత మధ్యప్రదేశ్. వుడ్ స్టాక్ కూడా అరుణాచల్ ప్రదేశ్ లోనే ఎక్కువగా ఉంది. ఓకే, క్లియర్. సో బ్యాంబూ రిసోర్సెస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? టోటల్ బ్యాంబూ బేరింగ్ ఏరియా టోటల్ ఎంత ఉంది అంటే 1,54,670 స్క్వేర్ కిలోమీటర్స్. డోంట్ నీడ్ టు రిమెంబర్. ఓకే, బట్ ఎక్కడ ఎక్కువ బ్యాంబూ బేరింగ్ ఏరియా ఎక్కడ ఎక్కువ ఉంది అంటే మధ్యప్రదేశ్ లో ఉంది, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, దాని తర్వాత మహారాష్ట్ర. లాస్ట్ అసెస్మెంట్ తో కంపేర్ చేస్తే మోర్ ఇంక్రీజ్ ఇన్ సీన్. ఓకే, మోర్ ఇంక్రీజ్ ఎక్కడ చూసాము అంటే బ్యాంబూ కవర్ పరంగా అరుణాచల్ ప్రదేశ్ లో చూసాం.
ఎక్కువ ఎక్కడ డిక్రీజ్ అయిందంటే కర్ణాటకలో బ్యాంబూ బేరింగ్ ఏరియా అనేది డిక్రీజ్ అయిందనమాట. ఓకే, సో ఇంక్రీజ్ ఇన్ బ్యాంబూ ఏరియా వాజ్ సీన్ ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ది లాస్ట్ ISFR రిపోర్ట్ ఆల్సో. మ్యాంగ్రూవ్ కవర్ ఏమో డిక్రీజ్ అయింది, బ్యాంబూ ఏరియా ఏమో ఇంక్రీజ్ అయిందని గుర్తుపెట్టుకోండి. ఫారెస్ట్ ఫైర్స్ అండ్ అలర్ట్స్ చూసుకుంటే ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కడ ఎక్కువ జరిగాయంటే ఉత్తరాఖండ్ లో, దెన్ ఒరిస్సాలో, తర్వాత ఛత్తీస్గఢ్ లో. ఉత్తరాఖండ్ లో ఎక్కువ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి జరిగాయి. సో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కంటిన్యూస్ టు ప్రొవైడ్ నియర్ రియల్ టైమ్ ఫారెస్ట్ ఫైర్ అలర్ట్స్ అండ్ ఫైర్ మానిటరింగ్ సర్వీసెస్ యూజింగ్ అడ్వాన్స్ టెక్నాలజీ. సో అలర్ట్స్ అనేవి కూడా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఫారెస్ట్ ఫైర్స్ వచ్చినప్పుడు దానికన్నా ముందే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ని డెవలప్ చేసుకుంది. దానికి తగ్గ టెక్నాలజీని కూడా ఫైర్ ఫైటింగ్ మెకానిజమ్స్ కోసం తీసుకురావడం జరిగిందనమాట. ఆగ్రో ఫారెస్ట్రీ పరంగా చూసుకుంటే ఆగ్రో ఫారెస్ట్రీ అంటే అగ్రికల్చర్ ప్లస్ అక్కడ ట్రీస్ ని మనం తీసుకురావడాన్ని ఆగ్రో ఫారెస్ట్రీ అంటాం, సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే. సో ఆగ్రో ఫారెస్ట్రీ ఎక్కువ ఎక్కడ ఉంది అని అంటే మహారాష్ట్రలో ఉంది, దెన్ కర్ణాటక. సో మహారాష్ట్ర is having highest agroforestry, so highest area under the agroforestry. And there is some specific term that was seen in this particular report. So LUCF అనే ఒక టర్మ్ ని యూజ్ చేశారు. సో దిస్ ఇస్ బేసికలీ యూజ్డ్ ఇన్ ద టర్మ్ ఆఫ్, ఓకే, ది పర్టికులర్ టర్మ్ ని ఎక్కువగా UNFCCC, కియోటో ప్రోటోకాల్, ప్యారిస్ అగ్రిమెంట్ ఇక్కడ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో ఆ పర్టికులర్ టర్మ్ ఏంటంటే ల్యాండ్ యూస్ చేంజ్ అండ్ ఫారెస్ట్రీ అని చెప్పేసి ఒక టర్మ్ ని యూజ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా మీకు ఈ పర్టికులర్ టర్మ్ మీ ఎగ్జామ్ లో అపియర్ అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. LUCF అంటే సో ల్యాండ్ యూస్ చేంజ్ అండ్ ఫారెస్ట్రీ. సో ల్యాండ్ యూస్ చేంజ్ చేయడం అంటే ఏంటి? సో అఫారెస్టేషన్ ని కండక్ట్ చేయడం, రీఫారెస్టేషన్ ని కండక్ట్ చేయడం, ఆగ్రో ఫారెస్ట్రీ డెవలప్ చేయడం అండ్ డీఫారెస్టేషన్ యాక్టివిటీస్ ని తగ్గించడమే. ఓకే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట విత్ రెస్పెక్ట్ టు ల్యాండ్ యూస్ చేంజ్ అండ్ ఫారెస్ట్రీ. సో అండ్ బయోడైవర్సిటీ అండ్ ఈకోసిస్టమ్ సర్వీస్ పరంగా చూసుకుంటే ISFR రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దిస్ ప్రొవైడ్ ఇన్సైట్స్ ఇన్ టు బయోడైవర్సిటీ, ఈకోసిస్టమ్ సర్వీసెస్ అండ్ ఆల్సో కన్జర్వేషన్ మెజర్స్ ఇన్ వేరియస్ స్టేట్. సో ఇది ఆల్రెడీ మనకి మ్యాంగ్రూవ్ ఇంపార్టెన్స్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఫారెస్ట్ ఈకోసిస్టమ్స్ వల్ల కలిగే లాభాలు కూడా ఈ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. అండ్ ఇట్ ఆల్సో స్పోక్ అబౌట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ లైక్ నేషనల్ పార్క్స్ అండ్ టైగర్ రిజర్వ్స్ ఆల్సో. అండ్ ఫారెస్ట్ రిసోర్సెస్ అండ్ పాలసీ. సో ద ఫారెస్ట్ సర్వే ఇంక్లూడ్స్ అసెస్మెంట్స్ ఆన్ ఫారెస్ట్ హెల్త్. సో ఫారెస్ట్ హెల్త్ కి సంబంధించి కూడా అసెస్మెంట్స్ ని తీసుకొస్తారు దీంట్లో భాగంగా. నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ కి సంబంధించిన డేటాను తీసుకొస్తారు. అండ్ ఇట్ ఆల్సో గివ్స్ ద రికమెండేషన్స్ ఫర్ ఇంప్రూవింగ్ ది ఫారెస్ట్ మేనేజ్మెంట్ అండ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఓకే, సో ఈ డేటాతో పాటు ఎలా ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేయాలి, ఎలా ఉంది ఫారెస్ట్ హెల్త్, ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద థింగ్స్ దట్ ఐ హావ్ డిస్కస్డ్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. సో లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో ప్రతి దాంట్లో ఏ స్టేట్ ఎందులో టాప్ ఉంది అనేది తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అవుతుంది, ఎస్పెషలీ ఈ ఇయర్ ప్రిలిమ్స్ కి. ఎందుకంటే ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి డెఫినెట్ గా దీని మీద క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ హైలీ పాసిబుల్. ఓకే, సో ఈ పర్టికులర్ డేటాని మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ ఆర్డర్ టు సబ్స్టాన్షియేట్ యూర్ పాయింట్స్ యూ కెన్ యూజ్ ఇట్. మ్యాంగ్రోవ్ గురించి ఆన్సర్స్ రాసినప్పుడు యూ కెన్ కోడ్ ద డేటా రిలేటెడ్ టు మ్యాంగ్రోవ్స్. When you are writing something related to forest, you can code the data related to forest. Biodiversity conservation gurinchi రాసినప్పుడు కూడా you can code something related to forest. Okay, so that was it for today's video. I hope so this video has added some good knowledge base to your already existing knowledge. Video కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు. Please subscribe to our channel and also give your feedback to the comment box. Okay, let's meet in the next class. Until then, take care, bye bye and keep smiling.